మనలా పుట్టి మనలాంటి ఎమోషన్స్ కలిగి మనలాంటి బలహీనతలు కలిగి నిన్ను గిలిగితే నొప్పి వస్తుంది, ఆయన గిల్లినా నొప్పి వస్తుంది. నీలాంటి స్పర్శను, నీలాంటి భావోద్రేకాలు, నీలాంటి మనసు కలిగి యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు ఆ ప్రాణం పెట్టడం వెనకాల ఉన్న భావం ఏంటి తెలుసా? త్యాగం. ఏంటి? త్యాగం. ఈరోజు భక్తి ఏమైపోయింది సార్? త్యాగం లేని భక్తి అయిపోయింది. ఏమైపోయింది? దేవుడి దగ్గర వచ్చామనుకో, లోకంలో ఉన్న నానుడి, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారు. దేవుడి దగ్గర కూడా అదే అయిపోయింది. దేవుడి దగ్గర కూడా అదే అయిపోయింది. అది ఉండద్దని కాదు, దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి, తప్పేం కాదు. ఒకవేళ తోడేళ్ళ మధ్యకి వెళ్ళవలసి దేవుని పరిచర్యలో నీ వంతు, నీ పాత్ర ఏంటి? నేను ఆయన రక్షణ చూశానండి, నేను ఆయనలో రక్షించబడ్డానండి, నేను ఆయనలో మార్పు చూశానండి అని చెప్పి నీవు, దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి త్యాగాన్ని నేర్పాడు కదా, ఆయన ఫాలోవర్గా నువ్వు చేస్తున్న త్యాగం ఏంటి? 1 గంట ఎవరికైనా సువార్త చెప్తున్నావా? లేదంటే ఏదైనా సరే దేవుడి పరిచయ నిమిత్తం నువ్వు ఖర్చు అవుతున్నావా? ఏమీ లేదండి. మందిరానికి వస్తానండి, దేవుడి దీవులు పొందేసుకుంటానండి, దేవుడికి స్తోత్రం చెప్తాను, అక్కడితో ఆగిపోకూడదు మన భక్తి. దేవుడు చేసిన త్యాగానికి అనుగుణంగా నీ వంతు ప్రయత్నము, సాక్రిఫైస్ ఉండాలి. నొప్పు లేని భక్తి వద్దు, నొప్పున్న భక్తి కావాలి మనకు. ఏమన్నాను? నొప్పి లేని భక్తి వద్దు. నేను అనేది మానసికంగా చెప్తున్నాను. సాక్రిఫైస్ అనేది మన జీవితంలో కనపరుస్తున్నావా? నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది సార్, 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద గొప్ప ఏం కాదు. సాక్రిఫైస్ అనేది ఏంటంటే నేను ఇవ్వగలిగిన దానికంటే 1 రూపాయి ఎక్కువ ఇవ్వడమే సాక్రిఫైస్. నువ్వు గడపవలసిన సమయం దానికంటే ఇంకొక మరి కొంచెం సమయం గడపడమే సాక్రిఫైస్. నీవు నీ పనులు మానుకొని కొంత టైం సువార్త చెప్పడానికి, నీ పనులు ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సమయాన్ని కేటాయిస్తావా, అది సాక్రిఫైస్. దేవుడు ఎంతండి మనందరిని ఇలా తుడిచేసింది, మళ్ళీ కొత్త సృష్టి చేసుకోలేడు ఆయన. ఎందుకు ఆయన సాక్రిఫైస్ చేశాడు? యథార్థత. నీ యథార్థతను అలాంటి వ్యతిరేక సమస్యలు వచ్చినప్పుడు పోగొట్టుకోవద్దు.